అధ్యక్ష, నేను జవాబు చెప్పే సందర్భంలో చెప్తాను, కానీ ఆనరబుల్ మెంబర్ గారు ఈజ్ టోటల్లీ మిస్లీడింగ్ ద హౌస్ 100%. నాకు ఇంటర్వ్యూని కావాలని లేదు, కాకపోతే టోటల్ మిస్లీడింగ్ ఉన్నప్పుడు దట్ షుడ్ నాట్ గో ఆన్ టు రికార్డ్. ఈ అట్టడే బ్లాటెంట్ లై సేయింగ్ దట్ పంచాయతీలకు నిధుల ప్రస్తావనే బడ్జెట్లో లేదని చాలా ఎలాబొరేట్గా నేనే స్వయంగా నేను చదివినా చెప్పిన 40,000 పైబడి క్రోర్స్ ఇస్తామని చెప్పినాం అధ్యక్ష. రెండవది అధ్యక్ష, వీరి కాలంలో గ్రామ పంచాయతీలు పెద్ద అరాచకం అధ్యక్ష. వీరే పెంచి పోషించారు. బిల్లులు కట్టమని చెప్పరు, వీళ్ళకి ఆ ధైర్యం లేదు. వీళ్ళంతా మాకు ముందు చాలా సంవత్సరాలు వీళ్ళే పరిపాలన అధ్యక్ష. వీరు గొప్పగా తీర్చిదిద్ది మహాత్మా గాంధీ ఆశయాలు నెరవేర్చి గ్రామాలని అద్భుతంగా వెలిగిపోతే మేము ఖరాబ్ చేసినాం అధ్యక్ష. టీఆర్ఎస్ గవర్నమెంట్ రేపు నోటీసులు ఇస్తారా అని మాట్లాడుతున్నారు శ్రీధర్ బాబు గారు. స్పష్టంగా చెప్తున్నా, నేను శాసనసభ వేదికగా నోటీసులు ఇవ్వడం కాదండి, మీరు తెచ్చిన బిల్లుల బకాయిల దుస్థితే రానివ్వం పంచాయతీలో 100%. మాకెంత ధైర్యం ఉందంటే ప్రజలు ఇదే శాసనసభలో ఎన్నికలకు ముందు మేము పంచాయతీరాజ్ యాక్ట్ తెచ్చి బిల్లు పాస్ చేసినాం. నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ బిల్లు ఏంది అని ప్రజలకు చెప్పినాం, అప్పీల్ చేసినాం. చెత్త గనక రోడ్ల మీద వేస్తే గ్రామాల్లో ప్రజలు 500 రూపాయల ఫైన్ వేస్తామని చెప్పినాం. ఎస్, వీ స్టిక్ టు దట్ 100%. ఈ టర్మ్లో మీ సాక్షిగానే అద్దాల లాంటి గ్రామాలు తయారు చేసి చూపిస్తాం. దట్ ఈస్ అవర్ కన్విక్షన్, కమిట్మెంట్. విత్ ఇన్ 4 months ఫస్ట్ క్వార్టర్లో 100% హౌస్ ట్యాక్స్ రివైజ్ చేస్తాం. 100కు 100% ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. ఆ ట్యాక్స్ కలెక్షన్లో నుంచే బకాయిలు కట్టిపిస్తాం. అద్భుతంగా వీధి దీపాలు ఇస్తాం, అద్భుతంగా మంచినీళ్ళు ఇస్తాం. అధ్యక్ష, అసంబద్ధంగా అసమంజసంగా నిన్ననే వారికి చెప్పిన, నేను అక్కడ తమరి ముందే చామర్లో చెప్పిన, నిన్నగాక మొన్ననే గవర్నమెంట్ వచ్చింది, ఇవే విషయాలు పోయినసారి చెప్పిన అధ్యక్ష అని ఛాలెంజ్ చేసిన ఒక మాట నేను అక్కడ కూర్చుని వింటా ఉన్న చాంబర్లో. 1 మెగావాట్ ప్రొడ్యూస్ చేసిన అయా తమరి హయాంలో సోలార్ విద్యుత్ అనేది ఉందా ఈ రాష్ట్రంలో? ఉన్నా, అది మీరు పెట్టినారు, మీకు పాలసీ ఏమొచ్చిందా? ఇది వాస్తవం కాదా? తమరి హయాంలో నేమ్ సేక్ అధ్యక్ష 10 మెగావాట్లు కూడా రాకు, 71 మెగావాట్లు కాయిదా మీద చూపించారు, రియల్గా 10 మెగావాట్లు కూడా రాకు. ఇలా 3,600 పైచిలకు మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసినాం. గత సంవత్సరంన్నర 2 సంవత్సరాలుగా ప్రజలకు అందుతా ఉంది. 1 మెగావాట్ కాదు శ్రీధర్ బాబు గారు, 3,600. ఇండియాలో ఇప్పుడు నంబర్ 2. ఇది మేం చెప్పలే. అండ్ టుడే తెలంగాణ విద్యుత్ తలసరి వినియోగంలో ఈ దేశంలోనే నంబర్ 1 స్టేట్. ఇది కూడా మేం చెప్పలే, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా, వాళ్ళు డిక్లేర్ చేసి మేం చేయం ఇవన్నీ. ఇప్పటికైనా కానీ ఇంతకుముందే మళ్ళీ పాడిందే పాడరా పాసమని అది కాదు కదా. 4.5 ఏళ్ళు చేసిన మీకు ఇవే విమర్శలు. కరెంట్ మేమే ఉత్పత్తి చేసాం, కనపడతలేదు అనండి. కేటీపీఎస్లో 800 మెగావాట్స్ ప్లాంట్ జెన్కో చైర్మన్ గారి ఆధ్వర్యంలో, ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో 800 మెగావాట్ స్టార్ట్ చేసి 40 months లో కంప్లీట్ చేసిన ఘనత మా ప్రభుత్వానికి. ఇట్ ఈస్ టోటల్లీ న్యూ ప్రాజెక్ట్. ఇవన్నీ కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా మాట్లాడితే మేము చేయగలిగేదేం లేదు. కానీ పంచాయతీలకు ఇట్లనే నోటీసులు ఇస్తారా? ఇస్తాం అధ్యక్ష, గ్యారంటీ ఇస్తాం, 100% ఇస్తామండి. డిసిప్లిన్తో పనిచేయాల శాసనసభ్యులు కానీ, పంచాయతీ కానీ, ఇంకోలు కానీ. ఆ క్రమశిక్షణ రాకపోతే కష్టమవుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా చాలా కఠినంగా పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేస్తాం. 1 నెల కూడా కరెంటు బిల్లులు పెండింగ్లు ఉండనీయం. డ్యూ ఉంటే తప్పకుండా కట్టిపిస్తాం. అది పంచాయతీల బాధ్యత. మీరు చట్టం చదువుకోండి, దాని ప్రకారం వాళ్ళకి ఏం బాధలు రావు. మీరు ఇప్పుడు వర్ణించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏం బాధలు రానియం, చాలా సంతోషంగా పనిచేస్తారు. మేము చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పద్ధతిలో చేస్తాం. ఆయన జగిత్యాల మున్సిపాలిటీ అయినా ఇంకో మున్సిపాలిటీ అయినా ఎవరైనా సరే వాళ్లకు ఖచ్చితంగా రెవెన్యూ చెల్లించాలి అధ్యక్ష. మిషన్ భగీరథ ద్వారా మున్సిపాలిటీలకు నీటి సరఫరా జరుగుతుంది. బల్క్ సప్లై చేస్తారు, దానికి మీటర్ పెడతారు. ఖచ్చితంగా వాళ్ళు నెల బిల్లు చెల్లించాలి. ఆ డిసిప్లిన్, ఆ ప్రుడెన్స్ చెడగొట్టింది మీరు, అరాచకంగా వ్యవస్థలు తయారు చేసింది మీరు. మేము వాటిని అద్భుతమైనటువంటి స్థానిక సంస్థలుగా
క్రియాశీల స్థానిక సంస్థలుగా పనిచేపిస్తాం. మీ సాక్షినే చేపిస్తాం. మీరేం వరి కావాల్సిన అవసరం లేదు.